హైదరాబాద్లోని కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సహస్ర ఇంటి పక్కన ఉండే బాలుడిని నిందితుడిగా గుర్తించారు. క్రికెట్ కిట్, డ్రెస్సులు కొనుక్కోవడానికి డబ్బులు కావాలనే ఉద్దేశంతో దొంగతనానికి వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు బాలుడు ఒప్పుకున్నాడు. క్రైమ్ సినిమాలు చూసి ప్రభావితుడై దొంగతనానికి 2 రోజుల ముందే ప్లాన్ రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య తరువాత తనపై అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది ఆ బాలుడేనని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని జువైనల్ హోంకు తరలించారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసు మిస్టరీని అయితే ప్రస్తుతం పోలీసులు ఛేదించడం జరిగింది. ఈ కేసులో సహస్ర ఇంటి పక్కన ఉండే బాలుడినే నిందితుడిగా అయితే పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. ఎస్ వైష్ణవి, ప్రస్తుతం అయితే మనం రావుస్ హై స్కూల్ ఏదైతే బాబు చదువుకుంటున్నారని చెప్తున్నారో ఆ స్కూల్ దగ్గర ఉన్నాం. ఈ స్కూల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ దగ్గరలోనే ఆ సహస్ర వాళ్ళ ఇల్లు, అలాగే ఆ బాబు వాళ్ళ ఇల్లు కూడా ఉంది. అయితే జస్ట్ 100 మీటర్స్ ఇక్కడ నుంచి జస్ట్ ఇలా మనం ఏదైతే జస్ట్ నార్మల్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అయితే రోజులాగే వాళ్ళ పేరెంట్స్ అయితే వెళ్ళడం జరిగింది డ్యూటీస్ కంటే. వాళ్ళ మదర్ ఒక ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తుంది, అలాగే వాళ్ళ ఫాదర్ అయితే ఒక ప్రైవేట్ కంపెనీలో అయితే ఉద్యోగం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే రోజులాగే వాళ్ళ పేరెంట్స్ స్కూల్కి వెళ్ళడం డ్యూటీస్కి వెళ్ళడం జరిగింది. పాపకి స్కూల్లో మండే రోజు నుంచి ఒలింపిక్స్ సంబంధించి గేమ్స్ ఉన్నాయి. మండే నుంచి థర్స్డే వరకు హాలిడే అని చెప్పి మెసేజ్ రావడంతో పాపనైతే స్కూల్కి పంపించలేదు. వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉంటారో ఆ బాబుని కూడా మామూలుగా అయితే ఆ బాబుని కూడా అయితే స్కూల్కి పాప వెళ్ళకపోతే పంపించారట. కాకపోతే ఆ రోజు మాత్రం బాబు వెళ్ళానంటే వాళ్ళ నాన్న బెదిరించి మరి కొట్టి మరి స్కూల్కి పంపించాడంట. అయితే ఆ రోజు కనుక బాబు వెళ్ళకపోయింటే ఈరోజు అసలు మొన్న పాప మర్డరే జరిగేది కాదు. అంటే ఈ ఇంట్లో కూడా సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా, ఈ ఓనర్స్ కూడా చాలా స్ట్రిక్ట్గానే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక గేట్ మీద డెలివరీ బాయ్స్ కూడా, స్విగ్గీ బాయ్స్ కూడా నాట్ అలౌడ్ అని చెప్పి రాశారంటే, స్విగ్గీ బాయ్స్ కూడా నాట్ అలౌడ్ అని చెప్పి రాశారంటే వాళ్ళు కూడా ఎవరిని కూడా తెలియని వాళ్ళని ఇంట్లోకి రానివ్వరు. అట్లా అంత స్ట్రిక్ట్గా కూడా వాళ్ళు ఉంటారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి సీసీ కెమెరాలు లేవు, కాకపోతే వాళ్ళు మాత్రం చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటారని తెలుస్తుంది. అలాగే ఇక్కడ నుంచి సీసీ కెమెరాలు వెతికారు, ఎన్ని రకాలుగా విచారణ జరిపినా కూడా ఎటువంటి దాంట్లో కూడా ఎటువంటి నిజం అనేది బయట కలదు. ఎందుకంటే బాబు వచ్చింది ఈ మెట్ల గుండా కాదు. ఎందుకంటే ఈ మెట్ల గుండా వచ్చి ఉంటే తప్పకుండా పక్కనింటి సీసీ కెమెరా ద్వారానో లేకపోతే ఏదో ఒక రకంగా అయితే తప్పకుండా బయటికి వచ్చేది. కాకపోతే బాబు వచ్చింది అయితే ఈ స్టెప్స్ ద్వారా కాదు, పైన ఆబ్వియస్లీ పక్కన బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కాబట్టి. అంటే ఇంతకుముందు పాప బర్త్డేకి ఎప్పుడైతే వచ్చాడో దాదాపుగా ఆయన హుండీలో వాళ్ళ పేరెంట్స్, దేవుడి హుండీలో వాళ్ళ పేరెంట్స్ డబ్బులు వేయడం చూసి కావాలని చెప్పి వచ్చాడని అయితే తెలుస్తుంది. ప్రస్తుతం మనం పైకి అయితే వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏంటి, అసలు ఎలా జరిగింది, ఆ బాబు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది కూడా చూద్దాం. ఎస్, ఇదే ఇల్లు సహస్ర వాళ్ళది. అయితే పూర్తిగా ప్రస్తుతం అయితే ఇల్లు లాక్ చేయబడింది. ఇదే బెడ్, ఈ బెడ్ మీదనైతే సహస్రని అతను దాదాపుగా 18 కత్తిపోట్లు పొడిచి అయితే చంపడం జరిగింది. ఎస్, ఏదైతే ఈ బెడ్ అనమాట, మొత్తం బెడ్ మీద మనం రక్తం మరకలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. పక్కన లెఫ్ట్ సైడ్లో చూస్తే దేవుడి గుడి కూడా ఉంటుంది. అయితే అక్కడ డబ్బులు వేయడం చూసి అతను వచ్చాడు అంటే తప్పకుండా అవునని చెప్పాలంటే ఏదో క్రికెట్కి సంబంధించిన కిట్ ఏదో కొనుక్కోవాలని చెప్పి వచ్చాడంట. అయితే పాప కూడా లోపల రూమ్లో చదువుకుంటుంటే వచ్చి మామూలుగానే డోర్ తీసి లోపలికి వెళ్ళి చూసి తర్వాత పాప అరవడంతో అప్పుడైతే కత్తి తీసుకొని అయితే పొడిచినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 18 కత్తిపోట్లు అయితే పొడిచాడు. అప్పటికే చూస్తున్నాం వైష్ణవ్ మన విజువల్స్ ఆల్రెడీ
పాప వాళ్ళ ఇంట్లో పరిస్థితులు. ఇల్లు కూడా ప్రస్తుతం అయితే లాక్ చేయబడి ఉంది. ఎస్, బాబు కూడా వచ్చింది కింద మెట్ల మీద నుంచి కాదు, ఏదైతే ఇక్కడ మనం చూస్తామో పైన 4th ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు. పైన 4th ఫ్లోర్ నుంచి కిందకు వచ్చి కింద నుంచి అటు నుంచి ఇటువైపు దూకి మరీ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వచ్చిన అతను కూడా చాలా అసలు ఎవరు చూడకుండా ఒకటి పగడ్బందీగా ప్లాన్ చేసుకొని రాసుకొని మరీ వచ్చాడు. నేను మీకు ఆ బాబు రాసుకున్న లెటర్ కూడా నేను మీకు చూపిస్తాను. అయితే లెటర్లో కూడా చాలా నీట్గా అసలు ఏదైతే ఇలా రావాలి, ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలి అని చెప్పి కూడా రాసుకున్నాడు. లెటర్ కూడా మనం చూస్తున్నాం. సుచిత అయితే ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో డోర్ ఓపెన్ సుచిత అయితే ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో ఆయన క్రైమ్ సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దొంగతనానికి 2 రోజుల ముందే కూడా ప్లాన్ అంతా రాసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు కదా మరోవైపు. ఎస్ అంటే 2 రోజుల ముందే, ఈ దొంగతనానికి 2 రోజుల ముందే. అంటే అతను అసలు వచ్చింది కూడా ఆ క్రికెట్ కిట్ కొనుక్కోవడానికి డబ్బుల కోసం మాత్రమే వచ్చాడు. కాకపోతే ఎవరైనా చూస్తే ఏం చేయాలి అన్నది కూడా పగడ్బందీగా ప్లాన్ రాసుకొని వచ్చాడు. అంటే ఈ బాబు కూడా ఓటీటీలో కానీ యూట్యూబ్లో కానీ సిరీస్లు ఏవైతే క్రైమ్కి సంబంధించిన సిరీస్లు ఉంటాయో అవన్నీ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడు అంటూ కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్పారు. అలాగే పోలీసులు చెప్పడం జరిగింది. వీళ్ళు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి అయితే ఒంగోలు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినా ఉంటున్నారంట. ఈ సహస్ర వాళ్ళేమో దాదాపుగా 3.5 సంవత్సరాల నుంచి కూడా సంగారెడ్డి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉంటున్నారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ మధ్య నార్మల్ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. కాకపోతే ఈ పాప ఈ రావుస్ హై స్కూల్కి సంబంధించిన స్కూల్లో కూడా చదువుకోవట్లేదు. పాప బోయినపల్లిలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో దాంట్లో అయితే చదువుకుంటుంది. ఈ పాపకి వీళ్ళకి నార్మల్ ఫ్రెండ్షిప్ ఉంది. అయితే నార్మల్గానే మాట్లాడుకోవడానికి ఆడుకోవడానికి ఈ గోడ దూకి బాబు ఇటు వస్తూ ఉండేవాడు అంటూ కూడా ఓనర్స్ కూడా తెలియదంట. జస్ట్ వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే అప్పుడప్పుడు వస్తుండేవాడు ఆడుకోవడానికి మాట్లాడడానికి అని అయితే తెలుసు. కాకపోతే అసలు ఈ రకంగా చేస్తాడని అయితే ఎవరు అనుకోలేదు. ముందు నుంచి కూడా వీళ్ళకి మాత్రం ఫ్రెండ్షిప్ అయితే ఉంది. కాకపోతే ఆ బాబు కూడా దొరకడం గల కారణం ఏంటంటే ఆ బాబు కూడా కొంచెం సస్పిషియస్గా బిహేవ్ చేయడం, కొంచెం అనుమానం వచ్చే రకంగా బిహేవ్ చేయడంతో ఇదే బిల్డింగ్లో ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆ బాబు ఇలా బిహేవ్ చేస్తున్నాడంటూ పోలీసులకు అందించిన సమాచారంతో, అంటే ముందు నుంచి కూడా ఏదైతే కింద 2nd ఫ్లోర్లో ఉండే వాళ్ళు కానీ లేకపోతే ఈవెన్ వాళ్ళ తండ్రి కూడా చంపి ఉంటాడన్న కోణంలో ప్రస్తుతం తల్లిదండ్రుల మీద కానీ అన్న కానీ ఎవరైనా చంపే అవకాశం అయితే ఉంటుంది, ఎవరైనా చంపచ్చు అని చెప్పి వాళ్ళ మీద దర్యాప్తు విచారణ కూడా కొనసాగుతూ వచ్చింది. కాకపోతే చివరికైతే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన దాన్ని బట్టి అయితే మొత్తానికి ఈ బాబు చంపాడని చెప్పి ఆ బాబు రావుస్ స్కూల్లో చదువుతూ ఉంటాడు. డే మధ్య అంటే ఇన్ఫర్మేషన్ని బట్టి ఆ బాబుని తీసుకొచ్చి విచారణ చేస్తే క్రికెట్ బ్యాట్ కిట్ కొనుక్కోవడానికి నేనే వెళ్ళాను, ఇలా చేశాను, ఈ గోడదుకి ఇలా వచ్చాను, ఇలా వెళ్ళాను అని చెప్పి కూడా చూపించడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ కేసుకి సంబంధించి ముందు నుంచి అందరినీ విచారిస్తున్నట్లుగానే ఆ బాబును కూడా అందరిలాగానే అడిగితే నాకు అరౌండ్ 11:30-12 ఆ టైంకి ఆ డోర్ సౌండ్ వినిపించింది. నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడ ఉన్నాను నేను. ఆ బాబు ఇక్కడ ఆడుకుంటుంటే డోర్ సౌండ్ వినిపించింది. ఆ పాప కూడా 3 సార్లు డాడీ 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 అని అరిచినట్టుగా కూడా వినిపించింది అని చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి వినిపించిన అంటే ఫస్ట్ అయితే అలా చెప్పాడు. దాని తర్వాత అనుమానం వచ్చి కొంచెం గట్టిగా అతన్ని కూర్చోబెట్టి పోలీసులు విచారిస్తే అప్పుడైతే నిజం బయటకు వచ్చింది. ఆ బాబు రాసుకున్న లెటర్ కూడా ఇంట్లో ఏదైతే సజ్జ ఉంటుందో సజ్జ మీద కూడా దొరికింది. అయితే అతను వచ్చింది కూడా చాలా పగడ్బందీగా అసలు ఒక లెటర్ రాసుకొని చాలా అసలు ఇలా చేయాలి, ఇలా డోర్ తీయాలి. ఇంకొకటి ఆ లెటర్లో ఏం రాశాడంటే ఒకవేళ ఇన్ కేస్ ఇదేది అవ్వకపోతే గ్యాస్ కూడా లీక్ చేయాలి అని కూడా రాశాడు ఆ బాబు. అంటే తప్పకుండా ఇవన్నీ కూడా ఒక క్రైమ్ సినిమాలు ఇవన్నీ చూసే వాళ్ళకి ఇవన్నీ కూడా ఇలాంటి ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఏదైతే ఇతను ఉన్నాడో వెంకట్ సాయి ఇప్పుడు మర్డర్ చేసిన నిందితుడు, అతను దాదాపుగా ఇప్పుడే కాదు గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ క్రైమ్ సినిమాలు, యూట్యూబ్లో క్రైమ్ సినిమాలు, ఓటీటీలో క్రైమ్ సిరీస్లు అవి చాలా బాగా చూస్తూ ఉంటాడంట. అంటే వచ్చిన తర్వాత ఎలా తప్పించుకోవాలి, ఏం చేయాలి, ఎలా అయితే వచ్చాడో అలాగే మళ్ళీ వెళ్ళిపోవాలి, ఇవన్నీ కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని వచ్చాడు అతను. అయితే ఆ ఫస్ట్ రోజు నుంచి కూడా క్లూస్ టీమ్ తీసుకున్నాం. దాన్ని బట్టి కూడా ఇక్కడ ఏవైతే మనకి వైట్గా కనిపిస్తుంది డోర్ మీద ఇవన్నీ కూడా క్లూస్ టీమ్కి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా డోర్ అతను చంపి మళ్ళీ డోర్ బయట లాక్ చేసి వెళ్ళాడు. ఆ లాక్ చేసినప్పుడు కానీ క్లూస్ టీమ్కి సంబంధించి క్లూస్ వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా వేసుకున్నారు. అది అప్పుడు కూడా అతను దొరకలేదు. ఎందుకంటే అతను డోర్ వేసి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉంటే అతను వచ్చి డోర్ తీసి ఇంట్లో వాళ్ళు వచ్చి డోర్లు ముట్టుకుని అవన్నీ కాబట్టి సంబంధించి ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ కూడా బాబు దొరకలేదు. కాకపోతే అతను బిహేవ్ చేసిన దాన్ని బట్టి అతను అయితే దొరికడం తెలుస్తుంది. రోజులాగా రెగ్యులర్గానే నార్మల్గా డ్యూటీలోకి వెళ్ళిన వాళ్ళు లాస్ట్కి అయితే ఇలా అయితే ఉంది పరిస్థితి. బెడ్ మీద కూడా ఇంకా రక్త మరకలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించి విచారణ కొనసాగించారు.
ఇచ్చారు. కాకపోతే వాళ్ళందరూ కూడా ఎటువంటి దొరకలేదు. కాకపోతే బాబు మీద వచ్చిన అనుమానంతో అయితే దొరికింది. ప్రస్తుతం ఇంట్లో కూడా ఇల్లు కూడా లాక్ చేయబడి ఉంది. లోపలికైతే ఎలా చేసే పరిస్థితి లేదు. బెడ్ మీద కూడా ఇంకా రక్తపు మరకలు ఉన్నాయంటే అతను 18 కట్టేప్పుడు దాదాపు పేగులు కూడా బయటకు వచ్చేంత వరకు కూడా అంత కక్ష ఏముంటుందో మరి అంతగానైతే పొడిచాడు. ఆ హుండీ ఏదైతే కనిపిస్తుందో ఆ హుండీలో ఉన్న డబ్బుల కోసం అంటే క్రికెట్ కిట్ కొనుక్కోవాలని చెప్పేసి హుండీలో ఉన్న డబ్బుల కోసం అయితే ఇదంతా కూడా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ సుచిత. హైదరాబాద్లోని కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సహస్ర ఇంటి పక్కన ఉండే బాలుడిని నిందితుడిగా గుర్తించారు. క్రికెట్ కిట్, డ్రెస్సులు కొనుక్కోవడానికి డబ్బులు కావాలనే ఉద్దేశంతో దొంగతనానికి వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు బాలుడు ఒప్పుకున్నాడు. క్రైమ్ సినిమాలు చూసి ప్రభావితుడై దొంగతనానికి 2 రోజుల ముందే ప్లాన్ రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య తరువాత తనపై అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది ఆ బాలుడేనని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని జువైనల్ హోంకు తరలించారు.